నా పేరు శివశంకర్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, నల్గొండ డిస్ట్రిక్ట్, యాదాద్రి ఇన్ఛార్జ్. అయితే మనం ఏం చేసామంటే ఈ రోజు మన లాస్ట్ టైం మన గుట్టకి అది సీఎం గారి ప్రోగ్రాము ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు మనకి ఏమనిపించిందంటే సండే రోజు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ లోకల్ హోటల్స్ ఉన్నాయి, ముఖ్యంగా 3-4 హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ 3-4 హోటల్స్ లో ఏ విధంగా శానిటరీ కండిషన్స్, హైజీన్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏమైనా ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి దానిపైన మనం తనిఖీ చేస్తాం. మార్నింగ్ నుంచి తనిఖీ చేస్తే ఏం తెలియదంటే మనకి కొన్ని హోటల్ అంటే ఇప్పుడు ఎక్స్పైర్డ్ ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ దొరికాయి. సన్నిధి హోటల్లో మనకి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఈ 6 ఉన్నాయి కదా, ఈ 6 బాటిల్స్, ఈ సాస్ బాటిల్స్, ఈ చింగ్స్ చిల్లీ సాస్ ఉంది కదా, సో ఈ బాటిల్స్ 6 దొరికాయి. మిగతా వాటిలో మనకి ఏం చేస్తామంటే అనుమానితంగా ఉన్నటువంటి కొన్ని అక్కడ ఒక 4 శాంపుల్ లిఫ్ట్ చేస్తాము, ఇక్కడ ఒక 3 శాంపుల్ లిఫ్ట్ చేస్తాము. మొత్తం ఒక 7 శాంపుల్ ఈరోజు లిఫ్ట్ చేస్తాము. ఆ 7 శాంపుల్ మనం ఏం చేస్తామంటే స్టేట్ ఫుడ్ ల్యాబ్ పంపిస్తాం. పంపించిన తర్వాత ఆ ల్యాబ్కు సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది మనకి 14 రోజుల లోపల వస్తుంది. ఆ 14 రోజుల లోపల వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళ మీద నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. వీళ్ళకి మళ్ళీ 30 రోజులు మళ్ళీ వీళ్ళకి అప్పీల్ కోసం ఒక గడువు ఇస్తారు. ఆ గడువు తర్వాత మళ్ళా వాళ్ళకి అప్పీల్ చేసుకోకపోతే ఇది మనం కోర్టు లేకపోతే అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర కేసులు, సో ఆ ల్యాబ్ రిజల్ట్ బట్టి వాళ్ళ మీద కేసు ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఆ శాంపుల్స్ తో పాటు రాఘవేంద్ర హోటల్, మంత్రాలయం హోటల్ అవుతుంది కదా, మనకి 2 పక్కన, తర్వాత ఇది 3 హోటల్ చేస్తాం, మెయిన్ హోటల్స్. అందులో ఎక్స్పైర్డ్ ఏం దొరకలేదు. కాకపోతే మనకి అనుమానాస్పదమైనటువంటి ఐటమ్స్ అది లిఫ్ట్ చేయడం జరిగింది. అది ల్యాబ్ పంపిస్తాం. మన ల్యాబ్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అంటే అక్కడ ఐటమ్ తీసుకున్నారా? ఐటమ్ తీసుకున్నాం. అంటే అనుమానితంగా ఉన్న ఐటమ్ తీసుకున్నాం. అక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే సమ్మర్ కాబట్టి లోకల్లో ఈ వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, సో ఈ వాటర్ బాటిల్స్ శాంపుల్ తీసుకున్నాము. ఇంకా దాంతో పాటు మనం ఏం చేస్తామంటే సోయా సాస్ ఉంది, బేకరీలో వాడతారు కదా సోయా సాస్, అది కొంచెం అది క్యాన్ చూస్తే కొంచెం అది డిఫరెంట్గా అనిపించింది, కొత్త బ్రాండ్ లాగా, సో అందులో నుంచి కూడా తీసుకున్నాము. ఏది చింగ్ చిల్లీ సాస్ ఉంది కదా, ఈ 6 బాటిల్ అనేవి మనకి మార్చిలో ఎక్స్పైర్ అయినాయి. సో మనం చూసి ఏం చేస్తామంటే తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ చిల్లీ సాసుల పైన ఎక్స్పైరీ అనేది మనకి షెడ్యూల్ 4 లో ఉంటుంది. షెడ్యూల్ 4 లో మనం ఏం చేస్తామంటే శాంపుల్ తీయకుండా కూడా ఎక్స్పైరీ ఐటమ్స్ ఉంటే ఎక్స్పైరీ ఐటమ్స్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే కేసు ఫైల్ చేసి మన జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు కదా కోర్టులో, ఆ కోర్టులో ప్రవేశపెడతాం. దీన్ని పెట్టిన తర్వాత సారు వీళ్ళ వర్షన్ విని ఇక్కడ ఉన్నటువంటి ఆ మెటీరియల్ ఎవిడెన్స్ ప్రకారంగా సార్ పెనాల్టీ చేస్తారు. ఇట్లనే ఇదే రకంగా మనకి ఏమైందంటే లాస్ట్ నాకు ఒక 1 వీక్ అయిందనుకుంటా, మన ఆలేరులో కూడా ఇట్లనే ఫుడ్ పాయిజన్ కేసు ఇన్సిడెంట్ జరిగితే మనం వారాలు కూడా వెళ్ళి అక్కడ ఒక 5 బేకరీస్ ని స్పెషల్ డ్రైవ్ చేస్తే అక్కడ 3 బేకరీస్ లో మనకి ఎక్స్పైర్డ్ ఐటమ్స్ దొరికినాయి. ఆ 3 బేకరీస్ ప్లస్ ఈ హోటల్, ఈ 4 ఒకేసారి మనం ఫైల్ చేస్తాం. People are not checking properly. No date, nothing. Itself looks not good because it's creating the impression of unhygienic.